వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బహిర్గతం చేస్తామని, అవినీతి సొమ్మును ముక్కుపిండి వసూలు చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఘంటాపథంగా ఎన్నికల్లో ప్రచారం చేసింది. ప్రజలు విశ్వసించారు, కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అవినీతిపై అసెంబ్లీ వేదికగా చీల్చి చెండాడితే అప్పటి నుంచి మొదలు ప్రాజెక్టుల్లో డొల్లతనం ఒక్కొక్కటి వెలుగులోకి తెచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది అని అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ గొంతెత్తింది. భూసేకరణలో లోపాలు, పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి స్వాహా చేసిన వ్యవహారం అంతా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు కోరుకుంటున్నది కూడా అవినీతి రహిత తెలంగాణ. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయడాన్ని స్వాగతిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడితే ఎవరు ఏమీ చేయలేరు అన్న బీఆర్ఎస్ నేతల అహంకారానికి ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారు. కాంగ్రెస్ కు పరోక్షంగా ఓ పరిణామం, ఓ హెచ్చరిక కూడా. అందుకే సీఎం రేవంత్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ లో వచ్చిన మార్పు భవిష్యత్తులోనూ అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించాలి అన్న ఆకాంక్షను పెంపొందించింది. ఆ దిశగా సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ నేతలకు సాగునీటి వనరులు, ప్రాజెక్టులపై అవగాహన లేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ దొరికిన ప్రతి వేదికపైన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. 16 టీఎంసీల కెపాసిటీ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని నిరుపయోగం చేశారని ఇటు బీఆర్ఎస్ అంటే దానికి కారణం మీరే అని కాంగ్రెస్ అంటుంది. రానున్న వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ని వినియోగంలోకి తీసుకురావాలి అంటే దానికి ఎటువంటి రిపేర్లు చేయాలి అన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా మాత్రమే ముందడుగు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కాళేశ్వరం స్థితికి గల కారణాలపై, కారకులపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 1,00,000 కోట్ల వరకు ఖర్చు అయిందని, కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలి అంటే మరో 50,000 కోట్లు ఖర్చు చేస్తే తప్ప దాన్ని వినియోగంలోకి తేలేమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగిపోవడంతో డ్యాంలోని నీటి మొత్తం కిందికి వదిలారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్స్ కమిటీ 2 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించి 4 నెలల్లోగా నివేదికను ఇవ్వబోతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని మధ్యంతర రిపోర్ట్లో రిపేర్లు చేసే అవకాశం ఉంటే మరమ్మతులు చేపట్టి వచ్చే సీజన్కి రైతులకి అందుబాటులోకి డ్యాంని తీసుకొస్తాము అని చెబుతుంది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో పాటు కాగ్ నివేదికలు, విజిలెన్స్ రిపోర్ట్లు పరిగణలోకి తీసుకోవాలి అని భావించింది జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ జరిపి ప్రాజెక్టు కుంగుబాటుకు గల కారణాలు, కారకులను తేల్చే పనిలో పడింది. అందుకోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, మొదటి లోక్పాల్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ను నియమించింది. బాధ్యతలు చేపట్టిన పినాకి ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించారు. మొదటి దశ విజిట్లో ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ల డాక్యుమెంట్లను పరిశీలించారు. ఇప్పటికే 9 రకాల అంశాలపై సమాచారం కోరిన పినాకి పర్యటనలో భాగంగా మరింత సమాచారాన్ని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పినాకి చంద్రఘోష్ని మర్యాదపూర్వకంగా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు. విచారణ వీలైనంత తొందరగా పూర్తి చేస్తానని, అన్ని రిపోర్టులను పరిశీలించి నిపుణుల సలహాల మేరకు విచారణ జరిపిస్తానని తెలిపారు. సామాన్య ప్రజలు కూడా
తమ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే న్యూట్రీ ద్వారా అఫిడవిట్ చేయించి దానికి సరైన ఆధారాలు జతపరిచి కమిషన్ను ఆశ్రయించొచ్చని తెలిపింది. ప్రజల వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా మే 30లోగా కమిషన్కి అందించవచ్చు. 9 అంతకన్నా సాక్ష్యాలను పోస్టు ద్వారా పంపించవచ్చు. లేదా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని 8వ అంతస్తులో ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్సులో వేయవచ్చునని తెలిపింది. ఇక విచారణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడం కోసం అడిషనల్ ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ఒక నోడల్ టీంని ఏర్పాటు చేసింది. ఇక పినాకి చంద్రఘోష్ కూడా ఒక ప్రత్యేక టీంని సెట్ చేశారు. ఈ టీంలో ఇరిగేషన్కు సంబంధించిన ఎక్స్పర్ట్స్, సీనియర్ లాయర్, ప్రాజెక్టు డిజైన్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, ఇతర నిపుణులు ఉంటారు. జ్యుడిషియల్ కమిషన్ స్వతంత్రంగా విచారణ జరుపుతున్నప్పటికీ కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ మధ్యంతర ఉత్తర్వులను పూర్తిగా స్టడీ చేస్తామని జస్టిస్ పినాకి తెలిపారు. ఇక మొదటి విజిట్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తానని అనుకున్నప్పటికీ అలా జరగలేదు. ప్రాజెక్టు డాక్యుమెంట్లు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత 2 విజిట్లో కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యక్షంగా సందర్శించనుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్. 3 రోజుల పర్యటన ముగించుకొని ఏప్రిల్ 27న కోల్కతా తిరిగి వెళ్లిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ మలి పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ సమర్పించడానికి జూన్ 30న డెడ్ లైన్ విధించడంతో 90 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపి కాళేశ్వరం దుస్థితికి కారణాలతో పాటు కారకులు ఎవరో కూడా కమిషన్ తేల్చనుంది. ప్రాజెక్ట్ అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ లోతుగా అధ్యయనం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నుంచే తన ఎంక్వైరీని మొదలు పెట్టాలని భావించింది. ప్రాణహితను పక్కన పెట్టడానికి కారణాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయాల్సిన అవసరం, మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం, దాని ప్రకారమే నిర్మాణం జరిగిందా, ఏవైనా డీవియేషన్స్ వచ్చాయా, ఇలాంటి అనేక అంశాలను కూడా స్టడీ చేస్తోంది. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపులు మొదలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి ఒప్పందం కుదుర్చుకున్నంత వరకు మొత్తం వ్యవహారాన్ని నిశితంగా స్టడీ చేస్తుంది. మరోవైపు సాంకేతిక అంశాలతో కూడిన ఎంక్వైరీ కావడంతో నిపుణులతో కూడినటువంటి కమిటీని కూడా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, అధికారులు, ఇంజనీర్లు వెల్లడించే అంశాలను పరిగణలోకి తీసుకుని స్పష్టతకు రానుంది. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ 2 దఫాలుగా ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లతో చర్చలు జరిపింది. 3 బ్యారేజీలు దెబ్బతిన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి అనుమతులు తదితర వివరాలు, డాక్యుమెంట్లన్నింటినీ అధికారుల నుంచి సేకరించింది. విచారణ ప్రక్రియలో భాగంగా ఆ శాఖ సెక్రటరీ మొదలు ఇంజనీర్ల వరకు వేరువేరుగా సమావేశాలు నిర్వహించి అనేక కోణాల నుంచి డీటెయిల్స్ సేకరిస్తుంది. పలు అంశాలపై జ్యుడిషియల్ కమిషన్ లోతుగా విచారణ జరుపుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసుకునేలా చేసిన డిజైన్, మహారాష్ట్రతో కుదిరినటువంటి ఒప్పందంలో పెట్టుకున్న నిబంధనల ఉల్లంఘన, ఇలాంటి వాటిపై స్టడీ చేస్తుంది. డిజైన్ మార్పులో ఎవరెవరి ప్రమేయం ఉన్నది? ప్రాణహిత ప్రాజెక్టుతో పోలిస్తే కాళేశ్వరం ద్వారా
అదనంగా ఒరిగే ప్రయోజనాలేంటి? రాష్ట్ర డిజైన్ ఆర్గనైజేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపొందించిన డిజైన్ ఎలా ఉంది? ఇక మార్పులు జరిగినట్లయితే ఎవరి ప్రమేయంతో జరిగాయి? నిర్మాణ సంస్థకు అందించిన డిజైన్ ప్రకారమే నిర్మాణమైందా? ఇలాంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తుంది. టెక్నికల్ అంశాల విషయంలో నిపుణుల కమిటీ నుంచి అభిప్రాయాలను తెలుసుకుంది. మేడిగడ్డకు తక్షణం చేయాల్సిన రిపేర్ పనులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులను కమిషన్ స్టడీ చేసిన తర్వాత కీలక అంశాలు వెలుగులోకి తేనుంది. కాళేశ్వరం నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పలువురు ఆఫీసర్లు, ఇంజనీర్లకు ఎంక్వైరీకి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. 3 బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతోనూ తొలి దఫా రివ్యూ నిర్వహించింది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో విధుల్లో ఉండి ఇప్పుడు రిటైర్ అయిన అధికారులను నోటీసులిచ్చి రప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో, ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో, 3 బ్యారేజీలు దెబ్బతినడానికి దారితీసిన కారణాలు, 2019లోనే లోపం బయటకు వచ్చినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు, ఇలాంటి అనేక అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వైట్ పేపర్లో వివరించారు. వీటిని జ్యుడిషియల్ కమిషన్ పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ సమయంలో అధికారులు, ఇంజనీర్ల వివరణలకు అనుగుణంగా వ్యవహరించింది. అనేక అంశాలను జ్యుడిషియల్ కమిషన్ నిశితంగా పరిశీలించనున్నది. ప్రాణహిత డిజైన్ను ఆమోదించిన ఉమ్మడి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన అంచనా వ్యయమెంత? కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన తర్వాత పెరిగినది ఎంత? అదనంగా ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి? ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టడానికి గల ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలేంటి, కారణాలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 4 ఏండ్ల కాలంలో అందిన ఫలాలు, ఏ మేరకు కొత్త ఆయకట్టు సహకారమైంది? ఇలాంటి అనేక అంశాలను లోతుగా విశ్లేషించింది. ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాక అంచనా వ్యయానికి మించి ప్రభుత్వం చేసిన సవరణలు, దానికి అనుగుణంగా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు, నిధుల విడుదల ఉత్తర్వులు, దానికి చూపిన కారణాలు, కాంట్రాక్ట్ సంస్థలతో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా? ఇలాంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించింది. ప్రాణహితను పక్కన పెట్టడం మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటిపైన కమిషన్ అధ్యయనం చేయడంతో పాటు టెక్నికల్ అంశాలపై నిపుణుల కమిటీని నియమించుకుని నివేదిక తప్పించుకోవడం ద్వారా ఎంక్వైరీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కమిషన్ నిర్ధారణకొస్తే దాన్ని రికవరీ చేయడానికి ఎలాంటి సిఫార్సులను ప్రభుత్వానికి ఇస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల పరిశీలనకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. 3 ఆనకట్టల బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లతో జలసౌదాలో సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నల్ల వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఆనకట్టల అధ్యయనంపై నియమించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ జలసౌదాలో ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సిడిఓ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విశ్రాంత ఐఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. గతంలో మురళీధర్ ఈఎన్సీ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టల రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది. వీరి నుంచి కమిటీ అన్ని రకాల వివరాలు తీసుకుంది. 3 విభాగాల ఇంజనీర్లతో విడివిడిగా సమావేశమై వివరాలు తీసుకున్నారు. గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ కొంతమంది ఇంజనీర్లతోనూ సమావేశమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించిన డిజైన్, ప్లానింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తీసుకుంది. గత పర్యటనకు కొనసాగింపుగా 3 రోజుల పాటు కమిటీ హైదరాబాద్లో పర్యటించింది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్ డిజైన్ విభాగాలతో కమిటీ సమావేశమైంది. ఇంజనీర్లతో విడివిడిగా భేటీ కానున్న కమిటీ పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన ఇంజనీర్లను కూడా హాజరు కావాలి అని పేర్కొంది. ఈ నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్
చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో మరో 5 సభ్యులు కూడా ఉన్నారు. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త, యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ఆనకట్టల పునరుద్ధరణపై చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించాలి అని తెలిపింది. 3 ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన ఫిజికల్, మ్యాథమెటికల్ మోడల్ స్టడీస్ ను పరిశీలించాలి అని పేర్కొంది. నిపుణుల కమిటీ 4 నెలలలోపు నివేదిక సమర్పించాలి అని ఎన్డీఎస్ఏ గడువు నిర్దేశించింది. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సుల అమలుకు చర్యలు మొదలయ్యాయి. దీనిపై ఈఎన్సీ జనరల్ చైర్మన్ గా 4 అధికారులతో చేసిన కమిటీ తొలి సమావేశం జలసౌదాలో జరిగింది. బ్యారేజీల రక్షణ కోసం తీసుకునే తాత్కాలిక చర్యలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. మధ్యంతర నివేదిక సిఫార్సులు ఎలా ఉంటాయి అనేది కీలకంగా మారింది. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాక శీర్షికల్లో ఉంటున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ఎన్టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు. తాజాగా 16వ గేట్ నెంబర్ ఎత్తబోతే భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు కూడా శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. ఇక మరమ్మతు పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యారేజీ కింద భారీ గొయ్యి ఏర్పడినట్లుగా అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దిగువన అగాధం బయటపడింది. కుంగిపోయిన 7వ బ్లాక్లోని 20వ పియర్ ముందు భాగంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అది బోరియాల బ్యారేజ్ కింద వరకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ గొయ్యి నుంచి నీటి ఓట ఏర్పడి దిగువకు ప్రవహిస్తుంది. గతంలో వరదల సందర్భంగా బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక చివరి నుంచి మరొక చివరి వరకు సొరంగంలా అగాధం ఏర్పడి ఉందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. దీనికి సంబంధించి జీపీఆర్, ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ ఈ పరీక్షలు చేశారు. వాటి ఆధారంగా బ్యారేజీ కింద 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో అగాధం ఉండి ఉంటుందనే భావనకొచ్చారు. ఇక ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి దానికి సంబంధించిందేనంటూ చెబుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న భారీ శబ్దంతో మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు కుంగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కమిటీని ఏర్పాటు చేసింది. బ్యారేజీని పరిశీలించిన కమిటీ 2019 వరదల సమయంలోనే బ్యారేజీలో సమస్యలు తలెత్తాయని, మరమ్మతులు నిర్వహించకపోవడంతో పరిస్థితి దిగజారింది అని మధ్యంతర నివేదికలో పేర్కొంది. 2019 జూన్లోనే సమస్య ఏర్పడిన బ్యారేజీలో పూర్తి నీటి నిల్వను కొనసాగించారు అని, ఈ క్రమంలో బ్యారేజీపై ఒత్తిడి పెరిగి పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయింది అని తెలిపింది. బ్యారేజీకి సంబంధించి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు చేయించాలి అని సూచించింది. పలు రకాల పరీక్షలు చేసిన నిపుణులు బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోయి భారీ అగాధం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. తాజాగా బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడడం దీన్ని ధృవపరుస్తుందంటూ అంటున్నారు. పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్ చేస్తే ఈ అగాధం ఏ మేర ఉంది అనే దానిపై స్పష్టత వస్తుంది అని అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్కు కుంగిన వెంటనే బ్యారేజీలోని 85 గేట్లకు గాను 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. కుంగిన బ్లాక్లోని 15వ నెంబర్ నుంచి 22వ నెంబర్ వరకు గేట్లు మొరాయించాయి. ఇక వాటిని అలాగే వదిలేశారు. వానాకాలం వస్తూ ఉండడంతో నీటి ప్రవాహం మొత్తంగా కిందికి వెళ్లేలా అన్ని గేట్లను ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ నిపుణులు కమిటీ ఇటీవలి నివేదికలో పేర్కొంది. కుంగిన పగుళ్లు ఏర్పడిన పియర్ల మధ్య ఉన్న గేట్లను కూడా జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. ఈ నెల 15న 15వ గేటును ఎత్తారు. అంతేకాదు 16వ నెంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా బ్యారేజీ కింద నుంచి భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. దాంతో గేట్లు ఎత్తే ప్రయత్నాలను నిలిపివేశారు. నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు బ్యారేజీ వద్ద అత్యవసర మరమ్మతులు కొనసాగుతున్నాయి. బ్యారేజీ ఎగువన గేట్ల వద్ద పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్లను క్రేన్ సాయంతో సరిదిద్దుతున్నారు. అక్కడ పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తున్నారు. షీట్ ఫైల్స్ కూడా బ్యారేజీ వద్దకు చేరుకున్నాయని, వాటిని అమర్చే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. బ్యారేజీ దిగువన గొయ్యి ఏర్పడడం, మరమ్మతుల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ అటువైపు రాకుండా ఆంక్షలు విధించారు. కాళేశ్వరంలోని లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ బ్యారేజీలను పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జులై నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను తెలిపింది అని ఆ నివేదికలో పేర్కొంది. పగుళ్లు వచ్చిన 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. గేట్లను ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి ఎత్తాలి అని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 17న 15వ నెంబర్ గేటును ఎత్తారు. 16వ నెంబర్ గేటు ఎత్తబోతే శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. జియోఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకొచ్చారు. భారీ గేట్లు బరువు అధికంగా ఉంటాయి. ఈ భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగి బ్యారేజీ మరింత లోతుకు కుంగిపోయే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. అందుకే కింద ఉన్న అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 21న 7వ నెంబర్ బ్లాక్ కుంగిన తర్వాత అక్కడికి లీకేజీని ఆపడానికి 40,000 ఇసుక బస్తాలను ఖాళీలలో వేశారు. ఇప్పుడు భారీ బోరియా ఉందని గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజీలో 8 బ్లాకులు, 85 గేట్లు ఉన్నాయి. గత ఏడాది 7వ బ్లాక్ కుంగిన వెంటనే 77 గేట్లు ఎత్తి బ్యారేజీలోని నీటిని దిగువకు వదిలారు. 7వ బ్లాక్ కుంగిపోవడంతో 15వ నెంబర్ నుంచి 22వ నెంబర్ వరకు గేట్లు మొరాయించాయి. అప్పుడు ఈ గేట్లను ఎత్తలేదు. కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఇటీవల కాలం కాళేశ్వరంపై సమర్పించినటువంటి మధ్యంతర నివేదికలో వర్షాకాలానికి ముందు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతుల గురించి తెలిపింది. మొరాయించిన గేట్లను వర్షాకాలానికి ముందే పైకెత్తాలని సూచించింది. 7వ బ్లాక్లోని 2 పియర్లను పగుళ్లు ఏర్పడి ఉండడంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా ఎత్తాలి అని సూచించింది. గేట్లను ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి ఎత్తాలి అని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 17న 15వ నంబర్ గేట్ను ఎత్తారు. 16వ నంబర్ గేటు ఎత్తబోతే శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. పరీక్షల అనంతరం గొయ్యిపై స్పష్టత వచ్చాక ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడుస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ కింద అగాధం ఉన్నట్లు తేలడంతో బ్యారేజీ రాఫ్ట్కు బోర్ హోల్ డ్రిల్లింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆ రంధ్రం ద్వారా గ్రౌంటింగ్ చేస్తారు. కుంగిన 7వ బ్లాక్లోని 21 పిల్లర్ ముందు కూడా డ్రిల్లింగ్ ప్రారంభించారు. దీని ద్వారా జియోఫిజికల్, జియోటెక్నికల్ ఎగ్జామినేషన్ను కొనసాగిస్తారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యాబ్ సాంకేతికతతో
నిర్మించిన తలపెట్టిన కట్టెపై చీఫ్ ఇంజనీర్ల ఈ బోర్డు సమావేశం చర్చించింది. నీటిపారుదల శాఖలోని బీఓసీలలో హాలులో ఈ సమావేశం జరిగింది. దీనికన్నా ముందు వీరేంద్ర టెక్స్టైల్స్ అనే సంస్థ జియోట్యాబ్ సాంకేతికతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. దేశంలో తొలిసారిగా 2010లో బ్రహ్మపుత్ర బేసిన్లో వరదల నుంచి రక్షణ కోసం 5 కిలోమీటర్ల వరకు కరకట్టెలుగా జియోట్యాబ్లను వినియోగించడం జరిగింది అని తెలిపింది. 5 కిలోమీటర్ల దాకా దాదాపు 6 లక్షల జనాభాకు వరద నుంచి రక్షణ అందించడంలో వీటి పాత్ర కీలకంగా ఉంది అని వారు వివరించారు. అస్సాంలోని కొప్పిలి, సెన్సా, సింగ్రి, రాఫ్తి, ఖోఘాగ్రా వంటి నదుల వరదల నుంచి రక్షణ కోసం ఈ సాంకేతికత వినియోగించడం జరిగింది అని గుర్తు చేశారు. తాత్కాలిక కట్ట కోసం జియో ట్యాబ్లను తరలించడం, నింపడం చాలా తేలిక అని నివేదించారు. ట్యాబ్లు దెబ్బతిన్నా వాటి మరమ్మతులు చేయడానికి వీలుంటుందంటూ వివరించారు. వినియోగించిన మళ్లీ వాడటానికి వీలుండడం జియో ట్యాబ్ ప్రత్యేకత. ఈ దిశగా కూడా ప్రయత్నాలు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక ప్రస్తుతానికి మరమ్మతులు నిలిపివేశారు. మరింత లోతుగా పరిశీలించి తర్వాతే మళ్లీ పనులు కొనసాగించాలి అని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందజేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలో ప్రధాని నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి నిలవైంది. నాణ్యత లోపంతో ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లింది. ఇక రైతులకు సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ పుణ్యమా, అక్రమాల కారణంగా ప్రజాధనం పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపైన తాజా పరిణామాలతో మరోసారి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.